డొనాల్డ్ ట్రంప్ 2 లేదా 3 రోజుల్లో ఇరాన్తో డీల్ కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నది ఎంతవరకు నిజం? అమెరికా తాలూకా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇరాన్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యుఎస్ తన పని తాను చేసుకుపోతుంది అంటూ చెప్పడంలో ఆంతర్యం ఏంటి? అమెరికా ఇజ్రాయెల్ ఇద్దరు కలిపి యుద్ధాన్ని ప్రారంభిస్తున్న టైంలో మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ అమెరికాని కాదని కొన్ని యుద్ధాలైతే చేసిందండి. కానీ ఇప్పుడు ఫైనల్ గా యుఎస్ ఇంటెలిజెన్సే ఇజ్రాయెల్ రెడ్ లైన్ క్రాస్ చేసిందంటూ చెప్పడానికి గల కారణాలేంటి? డొనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూన్ అవ్వడం వల్లే మేము కాస్త యుద్ధాన్ని ఆపుతున్నాము అంటూ అనౌన్స్మెంట్ చేసిన ఇరాన్ గాని ఇజ్రాయెల్ గాని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇస్తున్న వార్నింగ్స్ ఉన్నాయి. ఈ వార్నింగ్స్ ఏంటి? వీటి వల్ల మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి? ఇక టీసీఎస్ అయితే ఐటీ ఎంప్లాయీస్ కి పెద్ద బాంబే పేల్చిందండి. ఏ ఏజెంట్స్ వల్ల ఫర్దర్ గా ఐటీ నియామకాలు పెద్దగా ఉండవంటూ రీజన్స్ అయితే చెప్పుకొచ్చింది. దీనివల్ల ఐటీ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అలాగే H1B వీసా విషయంలో $1,00,000 వరకు పెట్టిన ట్రంప్ ఫీ అమెరికా కోర్టు కొట్టిపారేసిందండి. దీనివల్ల ఐటీ కంపెనీస్ కి కొంతవరకు పాజిటివిటీ ఉంటుందా లేదా? లేదు దీని మీద ట్రంప్ ఫర్దర్ గా ఇంకేమైనా మరింత కఠినమైన నిర్ణయాలు వెనక్కి తీసుకురాబోతున్నారా? ఇవాళ మన వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినా లేదు కరెక్ట్ అనిపించినా తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ ఆప్షన్ వస్తుందండి. ఈ హైప్ ని క్లిక్ చేస్తే నిజంగా మన ఛానల్ కి చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇవాళ నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 23,242 దగ్గర క్లోజ్ అయిందండి. 824 స్టాక్స్ నెగటివ్ గా ఉంటే 2,151 స్టాక్స్ ఇవాళ పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. మార్కెట్ బ్రెడ్ చాలా పాజిటివ్ గా ఉందండి. ఇవాళ నా పోర్ట్ఫోలియో కూడా 2% అబోవ్ పాజిటివ్ గా కనిపిస్తుంది. మరి మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియోలో బాగా పెరిగిన స్టాక్స్ అవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇక ఇవాళ మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 11 గంటల 30 నిమిషాల వరకు కూడా కంటిన్యూస్ గా కింద పడిందండి. దీనికి కారణాలు తెలియాలి. అలాగే 11:30 నుంచి మార్కెట్లు క్లోజ్ అయ్యే వరకు కూడా మనకి పెరుగుతూనే కనబడింది. ఇలా డ్రాస్టిక్ చేంజ్ ఇవాళ ఎందుకు వచ్చిందో రీజన్స్ తెలియాలి. మనకి ఇవాళ గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవ్వడం కాస్త టెన్షన్ తో ఓపెన్ అయిందండి. ఈవెన్ అమెరికా మార్కెట్ లో అక్కడ పాజిటివిటీ ఉన్నా కూడా మన మార్కెట్ లోకి వచ్చేసరికి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గరలో యుఎస్ తలక అపాచీ హెలికాప్టర్ ఒకటి కూలిపోవడం గానీ, లేదు అంటే ఫిచ్ వరల్డ్ 27 సంబంధించి గ్రోత్ ప్రొజెక్షన్స్ ఇండియాకి తగ్గించడం గానీ మార్కెట్ లో మనకి కొంతవరకు టెన్షన్స్ అయితే పెరిగాయని చెప్పుకోవచ్చండి. కానీ 11 గంటల ప్రాంతం నుంచి పరిస్థితులు నెమ్మదిగా మారాయి. మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంతవరకు తగ్గడం జరిగిందండి. అయితే ఓవరాల్ గా ప్రైసెస్ ఇప్పటికీ కూడా $92 మీదన కనిపిస్తుండడం కొంతవరకు ఇబ్బంది అయినా గతంతో గమనిస్తే కొంతవరకు కూడా కాస్త తగ్గుతున్నాయి. దీనివల్ల పాజిటివిటీ నెమ్మదిగా పెరిగింది. అలాగే గ్లోబల్ గా క్యూస్ కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయండి. ఏషియన్ మార్కెట్లు కాస్త పాజిటివ్ గా ఉండడం గానీ, లేదు అంటే ఎస్పెషల్లీ ఇవాళ బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్స్ లో ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయం వల్ల సడన్ గా ఒక్కసారిగా కాస్త రూపీ స్ట్రాంగ్ అవడం గానీ, బ్యాంకింగ్ స్టాక్స్ పెరగడం కూడా పాజిటివిటీ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అమెరికాలో నిన్న టెక్నాలజీ స్టాక్స్ అన్ని కూడా బాగా పడ్డాయన్న భయాలు క్లియర్ గా కనబడ్డాయి. వాటిల్లో కొంతవరకు కూడా కాస్త రికవరీ కనిపించడం మన మార్కెట్ లో కూడా కాస్త పాజిటివిటీ కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కి మొట్టమొదటిసారి ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అటు ఇరాన్ ని ఇటు ఇజ్రాయెల్ ని ఇద్దరిని కూడా బతిమలాడుకునే పరిస్థితికి అయితే వచ్చారండి. సీజ్ ఫైర్ ని కంప్లీట్ గా ఉల్లంఘిస్తూ ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు జరుపుకుంటున్న తరుణంలో ట్రంప్ గారు స్వయంగా నెతన్యాహుతో మాట్లాడి ఫర్దర్ గా దాడులు ఆపండి అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇరాన్ కూడా అమెరికా చెప్పడంతో దాడులు ఆపేము అని చెప్పారు. దీనివల్ల మార్కెట్ లో కొంత పాజిటివిటీ అయితే చూస్తున్నాం గానీ నెతన్యాహు స్వయంగా ఎలాంటి మాట అన్నారో తెలుసా అండి? మాలో ప్రస్తుతానికున్న వేడినైతే ఆపగలిగారు గానీ ఇంకా ఎక్కడైనా ఒక్క చిన్న అటాక్ జరిగినా కూడా ఫుల్ ఫోర్స్ తో మేము అటాక్ చేస్తాము అని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ ఇంటర్వెన్షన్ జరిగిన తర్వాత మేమైతే పాస్ చేశాం. అయితే అదృష్టవశాత్తు మనకి ఓవరాల్ గా పరిస్థితులు కాస్త చల్లబడుతున్నాయనే విషయం వల్ల మార్కెట్ లో కాస్త ప్రశాంతత కనిపిస్తుంది. కానీ తెర వెనకాల జరుగుతున్న ఒక 2-3 విషయాలు ఉన్నాయండి. ఇవి కనుక తెలిస్తే మీరు కూడా అమ్మో అంటారు. యుఎస్ తాలూకా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇజ్రాయెల్ ఒక రెడ్ లైన్ క్రాస్ చేసిందట. అంటే అమెరికా తాలూకా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ని కూడా వీళ్ళు స్పై చేసి తెలుసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ గారి తాలూకా ఇరాన్ స్ట్రాటజీని వీళ్ళు ముందుగానే పసిగట్టడానికి స్పైస్ ని పెడుతున్నారా అన్నట్టు అనుమానాలు వస్తున్నాయండి. నిన్నే మనం మాట్లాడుకున్నాం వీళ్ళిద్దరి మధ్యలో మాటలు పెరగడమే కాదు నమ్మకాలు కూడా కోల్పోయేలాగా పరిస్థితులు మారుతున్నాయని. ఇవాళ దీని మీద ఖచ్చితమైన రిపోర్ట్ వచ్చింది. ఒక పక్క అమెరికాకి స్వయంగా ఇజ్రాయెల్ సపోర్ట్ గా ఉంటుందనుకుంటే ఈ విధంగా వెనకాల నుంచి గోతులు తవ్వుతుంటే, మరో పక్క హౌతీస్ కంప్లీట్ గా రెడ్ సీ లో షిప్పింగ్ నెట్వర్క్ నే థ్రెట్ చేస్తున్నారండి. అంటే ఫర్దర్ గా ఆయిల్ మార్కెట్స్ లో టెన్షన్ ఇంకా కొనసాగేలాగా ఉంది పరిస్థితి. ఇక అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటి అంటే ట్రంప్ గారు స్వయంగా ఒక అనౌన్స్మెంట్ చేశారండి. 2 లేదా 3 రోజుల్లో ఇరాన్ తో డైరెక్ట్ గా డీల్ అయితే అవ్వబోతోంది అని చెప్పి. కానీ వెంటనే జేడీ వ్యాన్స్ దగ్గర వచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇరాన్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యుఎస్ ఇరాన్ తాలూకా న్యూక్లియర్
న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో మా పని మేము చేసుకెళ్లిపోతాము అని చెప్తోంది. అంటే ఇండైరెక్ట్ గా అమెరికా నుంచి మళ్ళీ ఇరాన్ కి వార్నింగ్ వచ్చినట్ట. ఇరాన్ తాలూకా పరిస్థితి ఓవరాల్ కి క్రైసిస్ లో నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే ట్రంప్ గారి కళ్ళ ముందు ఒక పెద్ద కన్ఫ్యూజనే ఉన్నదండి. అమెరికా ఎంతవరకు కూడా ప్రెజర్ చేయడానికి, కాంప్రమైజ్ చేయడానికి, కన్ఫ్రంటేషన్ చేయడానికి ఎన్ని విధాలుగా ట్రై చేసినా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించి ఇరాన్ అందరికన్నా పై చేయి అయితే సాధిస్తోంది. ఎకనామిక్ గా ఇరాన్ ని ఎంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లోకి తీసుకెళ్లినా మేమైతే లొంగము అనేలాగా ఖచ్చితమైన సిగ్నల్స్ అయితే ఇస్తుంది. మీరు మిలిటరీ ఆపరేషన్స్ చేసినా ఇరాన్ తలగ్గేది లేదన్నట్టు తిరిగి ప్రయత్నాలు అయితే చూపిస్తోందండి. నెగోషియేషన్స్ కూడా చేస్తున్నారు, కానీ దేనివల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. మీకు తెలుసా అండి, మనందరికి బయటికి పీస్ టాక్స్ జరుగుతున్నాయి, మంతనాలు చేస్తున్నారు, ఇవాళ రేపో వస్తుంది మనకి రిజల్ట్ అన్నట్టు అనౌన్స్మెంట్స్ వస్తున్నా అసలైన నిజం ఏంటి అంటే డైరెక్ట్ టాక్స్ అయితే అసలు జరగట్లేదట. కేవలం తెర వెనకాల పాకిస్తాన్ ద్వారా మాత్రమే ఇండైరెక్ట్ టాక్స్ జరుగుతున్నాయట. ఇది ఇరాన్ కూడా కన్ఫర్మ్ చేసిందండి. పాకిస్తాన్ ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఛానల్ కింద ఇరాన్ కైతే సాయం చేస్తుంది అని చెప్పి. కానీ ఇక్కడ మనకి తెలియాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయండి. ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఇరాన్ అయితే కంట్రోల్ చేస్తామని చెప్తోంది, కంప్లీట్ గా ఫ్రీజ్ చేస్తామనట్లేదు. ఇక ట్రంప్ కూడా పీస్ టాక్స్ జరుగుతున్నాయనో లేదు అంటే ఇరాన్ ఒప్పుకుంటుందనో డీల్ మాట్లాడుతుందనో చెప్తున్నారు, కానీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో అక్కడున్న బ్లాకేడ్ మాత్రం తీస్తామన్నట్లే కంటిన్యూ అవుతుంది అంటున్నారు. ఒకవేళ ఈ పరిస్థితులని సద్దుమడిగిన స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ అయినా కూడా ప్రీవియస్ గా ఎటువంటి ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్ ఫుల్ ఫ్లెడ్జ్ లో అప్పుడే రాదు అన్నట్టు మనకి న్యూస్లు కూడా వస్తున్నాయి. అమెరికా బ్లాకేడ్ తీసేసినా కూడా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో మేమైతే ట్రాన్సిట్ ఫీజు పెడతాము, ఖచ్చితంగా టోల్ వసూలు చేస్తామని ఇరాన్ చెప్తోంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు సడన్ గా ఇజ్రాయెల్ ఇరాన్ ఎందుకు కొట్టుకుంటున్నాయంటే లెబనాన్ గురించి. ఆ లెబనాన్ విషయం కంప్లీట్ గా పక్కన పెడితేనే డీల్ జరుగుతుందనేలాగా ఇప్పటికీ ఇరాన్ మాట్లాడుతోంది. హెజ్బొల్లా, లెబనాన్ వీటిని కంప్లీట్ గా సీజ్ ఫైర్ ఫ్రేమ్వర్క్ నుంచి బయట ఉంచాలి అని చెప్పి చెప్తోంది. అండ్ ఇప్పటికీ మార్కెట్ లో కాస్త గాబరా పెట్టే విషయం ఏంటి అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఇప్పటికీ కూడా ఒకవేళ సీజ్ ఫైర్ జరిగినా లేదు పీస్ డీల్ జరిగిపోయినా హెజ్బొల్లాకి మాత్రం స్టిల్ యాక్షన్ అయితే ఫేస్ చేస్తుంది అని చెప్పి వార్నింగ్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఒకసారి మీరు చెప్పండి, ఇప్పటి వరకు విన్న విషయాలన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మార్కెట్లు పెరుగుతాయి అంటే నమ్మకం కుదురుతుందా? అలా అని చెప్పి అన్ని దేశాలు కూడా యుద్ధం జరుగుతుందేమో భయం వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తున్నాయండి. ఎవరికి కూడా యుద్ధం కంటిన్యూ చేయాలని లేదు, కానీ ఎవరు కూడా ఒక అడుగు ముందుకేసి మేము తగ్గుతాము అని మాత్రం అనట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మార్కెట్ లో నెగటివిటీ ఉన్నప్పుడు ఇలాంటి నెగటివిటీ ఫర్దర్ గా ఆపర్చునిటీగా మారడానికి ఎలాంటి అవకాశం వస్తుందో అంతవరకు మనం కాస్త జాగ్రత్తగా వెయిట్ చేయడమే. తొందరపడద్దు, పానిక్ సెల్లింగ్ అయితే చేయొద్దండి. అయితే స్టాక్స్ గురించి ఫర్దర్ గా మాట్లాడే ముందు ఒక్క విషయం మీకు క్లియర్ గా చెప్పాలండి. మన ఇండియాలో నెక్స్ట్ 5 ఏళ్ల పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరీ అనేది ఒక వెలుగైతే వెలగబోతోందండి. ఎందుకంటే డేటా కన్జంప్షన్ అనేది మన ఇండియాలో పెరగబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, క్లౌడ్ సర్వీస్ అవ్వచ్చు, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 5 రెట్లు పెరగడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే ఇండియా తలక డేటా సెంటర్ కెపాసిటీ ఎగ్జిస్టింగ్ ఉన్న 1.6 గిగావాట్ దగ్గర నుంచి ఓవరాల్ గా 7 గిగావాట్ కి పెరగడం జరగబోతోందండి. $35 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయితే మనకు ఫర్దర్ గా అవసరం అవుతోంది. ఏఐకి సంబంధించి పని జరగాలి అంటే మ్యాసివ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇది కావాలి అంటే క్లౌడ్ అడాప్షన్ కూడా కంపల్సరీగా పెరగాలండి. ఇండియా ఇప్పుడు ఒక మేజర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరీ కింద ఎమర్జ్ అయితే అవ్వబోతోంది. ఖచ్చితంగా ఈ థీమ్ మీద మీరు స్టడీ చేయడం స్టార్ట్ చేయండి. మనకి మంచి రిజల్ట్స్ గ్యారంటీగా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మార్కెట్ లో కొంతవరకు హల్చల్ చేస్తున్న న్యూస్ ఏంటి అంటే టీసీఎస్ కి సంబంధించి వస్తున్న ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. టీసీఎస్ కి ఏ రెవెన్యూస్ ఆల్మోస్ట్ $2.5 బిలియన్ యాన్యులైజ్డ్ గా అయితే నమోదయ్యాయండి. కన్సిస్టెంట్ గా గడిచిన 4 క్వార్టర్స్ గా ఏ సంబంధించి రెవెన్యూస్ టీసీఎస్ లో పెరగడం పాజిటివ్ విషయం అంటారా, నెగిటివ్ విషయం అంటారా? అయితే ఇక్కడే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. టీసీఎస్ తాలూకా చైర్మన్ గారు ఏఐ ఏజెంట్స్ హ్యూమన్ తాలూకా ఎంప్లాయీ కౌంట్ ని మ్యాచ్ చేయగలవంటూ ఫర్దర్ గా హైరింగ్ అనేది ఇంతకు ముందున్నంత హై లెవెల్లో ఉండకపోవచ్చు అంటూ వాళ్ళ తాలూకా ఫోకస్ మాక్సిమం టువర్డ్స్ ఏఐ ఎనేబుల్డ్ టాలెంట్ వైపు అయితే వెళ్లబోతుందంటూ అనౌన్స్మెంట్ చేశారండి. అలాగే టీసీఎస్ వాళ్ళు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాలూకా ఆఫరింగ్స్ ని ఇండియాలోని యూరోప్ లోని లాంచ్ చేశారు కూడా. టీసీఎస్ ఏ తాలూకా అడ్రసబుల్ మార్కెట్ ని ఎక్స్పాండ్ చేస్తుందండి. టీసీఎస్ దగ్గర నుంచి ఏ ఒక ఆపర్చునిటీ గానీ థ్రెట్ కాదన్నట్టు మనకి కాన్ఫిడెంట్ గా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ సెక్టార్ స్టాక్స్ కి అయితే ఇది పాజిటివ్ విషయం అండి. బట్ ఐటీ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటే అందరూ కూడా దాని గురించి పెద్దగా మాట్లాడరు. ఇప్పుడు ఏఐకి సంబంధించి ఎక్స్పోజర్ లేకపోతే ఎగ్జిస్టింగ్ ఐటీ ఎంప్లాయీస్ కాస్త ఇబ్బందుల్లో ఉంటారనే విషయం ఇప్పుడు 100% ప్రూవ్ అయిందండి. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా లేదా మీ ఫ్రెండ్స్ కొలీగ్ సర్కిల్ ఎవరైనా సరే ఐటీ ఎంప్లాయీస్ ఉండి వాళ్ళకి విషయం ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా ఒకసారి చేరవేయండి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకునే మరొక
తాలూకా మల్టీ ఇయర్ గ్రోత్ స్టోరీ ఏది అంటే డిఫెన్స్ తాలూకా షిప్ బిల్డింగ్ అండి. 2035 కల్లా 2.35 లక్షల కోట్ల పొటెన్షియల్ పైప్ లైన్ ఎస్టిమేటెడ్ ఉన్న ఒక డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాజెక్ట్ అయితే మనం చూస్తున్నామండి. ఇప్పుడు ఇండియాలో జిఆర్ఎస్సి అవ్వచ్చు, మెజగాన్ డాక్ అవ్వచ్చు, ఒక స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అండ్ విజిబిలిటీతో స్ట్రాంగ్ గా కనిపిస్తున్న కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫర్దర్ గా షిప్ యార్డ్స్ కి సంబంధించి జరగబోతోందండి. ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ మన ఇండియాలో చాలా బాగా పెరగబోతున్నాయి. లాంగ్ టర్మ్ నేవల్ మోడర్నైజేషన్ అనేది ఇప్పుడు ఇండియాలో ఒక పెద్ద థీమ్ గా మనం చూడబోతున్నామండి. ఒక మేజర్ గ్రోత్ డ్రైవర్ గా ఈ డిఫెన్స్ షిప్ బిల్డింగ్ మనకి ఫర్దర్ గా ఉండబోతుంది. ఈ థీమ్ ను కూడా మనం ఇక్కడ నుంచి స్టడీ చేద్దాం. ఇక ఫార్మా సెక్టార్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ దివిస్ ల్యాబ్స్ అవ్వచ్చు, లేదు అంటే కొన్ని ఫార్మా సెక్టార్ స్టాక్స్ బాగా పెరిగాయండి. కారణం ఏంటి అంటే యుఎస్ వాళ్ళు చైనాకు సంబంధించిన కొన్ని కంపెనీస్ ని బ్లాక్ లిస్ట్ లోకి అయితే పెట్టారు. దీని వల్ల ఇండియా తలక సిడిఎంఓ ప్లేయర్స్ ఖచ్చితంగా కాస్త అడ్వాన్స్డ్ పొజిషన్ లోకి అయితే వెళ్లబోతున్నారండి. దివిస్ ల్యాబ్స్ అవ్వచ్చు, పిరమల్ ఫార్మా అవ్వచ్చు, మనకి బాగా ర్యాలీ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. గ్లోబల్ ఫార్మా కస్టమర్స్ ఇక మీదట వాళ్ళ తలక సప్లయర్స్ ను డైవర్సిఫై చేసే క్రమంలో వాళ్ళందరూ చైనా తర్వాత ఇండియాని టచ్ చేసే అవకాశం క్లియర్ గా కనిపిస్తుందండి. అయితే ఇది చెప్పుకోవడానికి కొత్త న్యూస్ కాకపోయినా రీసెంట్ గా జరుగుతున్న ఈవెంట్ చైనా తాలూకా కొన్ని కంపెనీస్ ని అమెరికా మళ్ళీ బ్లాక్ లిస్ట్ లో పెట్టడం మళ్ళీ కంప్లీట్ గా మనకి మేజర్ గా ఇన్ఫ్లోస్ అనేవి ఇండియాలోకి రావడానికి అవకాశం ఉంటుందండి. ఇండియా కుడ్ గెయిన్ అవుట్ సోర్సింగ్ ఆపర్చునిటీస్. ఇది చాలా పెద్ద అవకాశం అండి. జియో పాలిటిక్స్ ఫర్దర్ గా సప్లై చైన్ షిఫ్ట్ అవడానికి చాలా చాలా కీలక కారణం అవుతుంది. ఇందులో మన ఇండియా అడ్వాన్స్డ్ పొజిషన్ లోకి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ సిడిఎంఓ స్పేస్ ని మనం ఫాలో అప్ చేయాలి. ఇక ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ స్టడ్స్ యాక్సెసరీస్ అండి. ఇవాళ ఆల్మోస్ట్ 18% అబోవ్ పెరగడం జరిగింది. కారణం ఏంటి అంటే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ లో స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుందండి ట్రాఫిక్ రూల్స్ ని. ఈ క్రమంలో అందరూ కూడా మ్యాండేట్ గా హెల్మెట్స్ తీసుకుంటారనే విషయం మార్కెట్లు గ్రహించినట్టున్నాయి. తద్వారా ఏంటంటే ఈ స్టాక్ లో ట్రమండస్ గ్రోత్ ఇవాళ మనం చూస్తున్నాం. కాకపోతే ఇప్పటికే 20% పెరిగిపోయింది కనుక ఈ మొమెంటం మరికొన్ని రోజుల్లో సైలెంట్ అయిపోవచ్చండి. ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ బాగున్నాయా అంటే పర్వాలేదు అనిపిస్తున్నాయి, కానీ ఇలాంటి న్యూస్ బేస్ చేసుకుని డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకూడదండి. కంపెనీ తలక ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, ఫర్దర్ గా కంపెనీ గ్రోత్ అవడానికి ప్రాస్పెక్ట్స్ ఏ ఉన్నాయి, ఇలాంటివి చూస్తే షార్ట్ టైమ్ లో మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నట్టున్నా ఇవాళ వస్తున్న న్యూస్ బేస్ చేసుకుని మాత్రం లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దండి. ఒక్కసారి ఈ స్టాక్ ని స్టడీ చేయండి ఫస్ట్. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ జేఎన్కే ఇండియా లిమిటెడ్. ఇది ఇప్పుడు నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టాక్ కింద అయితే కనిపిస్తుందండి. అయితే ఇవాళ 15% పెరిగిపోయింది కదా అని కాదండి. మీరు 1 ఇయర్ చార్ట్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్ అయి కూర్చుంది. అయినా కూడా ఈ స్టాక్ లో చాలా చాలా మంచి ఆపర్చునిటీ కనిపిస్తుందండి. ఇవాళ హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ అయితే ఈ కంపెనీలో నమోదయ్యాయి. చూడండి, ఈ స్టాక్ కొనండి అమ్మండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. వాల్యుయేషన్స్ ప్రకారం చూసుకుంటే ఇది సేఫ్ జోన్ దాటి పెరిగిపోతుందండి. బట్ స్టిల్ మీరు ఓవరాల్ గా డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే అతి పెద్ద బ్రేక్అవుట్ కి ఇది రెడీ అవుతోంది. రీసెంట్ గా వీళ్ళకి 100 నుంచి 300 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే CC7 ఎమిరేట్స్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ నుంచి రావడం జరిగిందండి. ఈ కంపెనీలో చాలా బజ్ కూడా క్రియేట్ అవ్వడానికి అవకాశం అయితే కనిపిస్తుందండి. ఒక్కసారి ఫర్దర్ గా ఈ కంపెనీలో ప్రైస్ యాక్షన్ ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇది నేను చెప్పదలుచుకుంటున్న మెయిన్ పాయింట్. నెక్స్ట్ మనం వాటెక్ వబాక్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 600 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే వచ్చాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఈ ఆర్డర్ అయితే వస్తున్నట్టు తెలుస్తుందండి. దీంట్లో భాగంగా ఏంటి అంటే ఒక సివీజ్ బయో రిఫైనరీ ప్లాంట్ ని అయితే వీళ్ళు కంప్లీట్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఈ కంపెనీలో కొంత బజ్ ని క్రియేట్ చేయొచ్చండి ఫర్దర్ గా. నెక్స్ట్ మనం పిఐ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీలో కాస్త ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఈ కంపెనీ తలక ఓవర్సీస్ క్లయింట్ ఒకరు వాళ్ళ తలక ఫర్దర్ రెవెన్యూ ఫోర్కాస్ట్ ని పెంచడం జరిగిందండి. వాళ్ళ తలక ఆపరేటింగ్ ప్రాఫిట్ ఫర్దర్ గా 70.5% వరకు పెరుగుతుందని చెప్పి గైడెన్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ విధంగా అప్వర్డ్ రివిజన్ జరగడం ఏంటి అంటే ఈ కంపెనీలో వీళ్ళకి కూడా రెవెన్యూస్ పెరిగే అవకాశం ఉంటుందనే విషయం మార్కెట్లు అయితే గ్రహిస్తున్నాయి. తద్వారా ఈ స్టాక్ లో పాజిటివిటీ మనం చూస్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పిఏ ఇండస్ట్రీస్ లో రీసెంట్ టైమ్స్ లో గడిచిన నెల రోజుల్లో చాలా చాలా హై వాల్యూమ్స్ అయితే నమోదయ్యాయండి. అది కూడా రెగ్యులర్ గా నమోదవుతున్నాయి రీసెంట్ టైమ్స్ లో. ఇది మనం ఖచ్చితంగా ట్రాక్ చేయాల్సిన విషయం. నెక్స్ట్ మనం రెడింగ్టన్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ గురించి మార్కెట్ లో చాలా చాలా హైప్ అయితే క్రియేట్ అవుతుంటుందండి. యాపిల్ కి సంబంధించి ఎటువంటి కొత్త ప్రొడక్ట్లు వచ్చినా, టెక్నాలజీకి సంబంధించి ఏమైనా లాంచెస్ జరిగినా దీంట్లో మనకి మొమెంటం కనిపిస్తుంటుంది. ఎందుకంటే వీళ్ళు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్నర్స్ అండి మనకి. నెక్స్ట్ కమింగ్ డేస్ లో కాస్త హైప్ అయితే క్రియేట్ అవుతుంది. యాపిల్ తాలూకా కొత్త ప్రొడక్ట్లు కొత్త వయసులో లాంచ్ అవబోతున్నాయండి. దాని తాలూకా హైప్ ఈ స్టాక్ మీద కూడా కనబడొచ్చు.
ఒకవేళ ఎవరైనా హోల్డ్ చేస్తూ ఉంటే స్టాప్ లాసులతో మాత్రం మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 4% దగ్గరగా పెరగడం జరిగింది. కారణం ఏంటి అంటే బ్రోకరేజ్ సంస్థలు నెక్స్ట్ 5 సంవత్సరాల గ్రోత్ విజన్ గురించి మాట్లాడుతూ ఈ స్టాక్ మీద అంచనాలు అయితే పెంచుతున్నారండి. ఇండిగో వాళ్ళు 200 మిలియన్ పాసెంజర్స్ ని FY30 కల్లా యాన్యువల్ గా టార్గెట్ చేస్తున్నారట. ఇంటర్నేషనల్ కెపాసిటీ 40% వరకు పెరుగుతుందని, స్ట్రాంగ్ ఫ్లీట్ ఎక్స్పాన్షన్ అనేది ఫర్దర్ గా ఉండబోతోందని, నియర్ టైమ్ లో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నా ఓవరాల్ గా ఎయిర్లైన్ తలక కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతోందని, తద్వారా ఏంటంటే FY30 తలక గ్రోత్ విజన్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారండి. ఈ విధంగా కామెంట్ రావడం ఏంటంటే ఇవాళ ఈ స్టాక్ లో పాజిటివిటీ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం స్విగ్గీ గురించి అలాగే ఎటర్నల్ గురించి మాట్లాడుకోవాలండి. జెప్టో వాళ్ళు IPO పేపర్స్ ని ఫైల్ చేయడం జరిగింది. ఈ న్యూస్ కారణంగా మార్నింగ్ సెషన్స్ లో కొంతవరకు ఎటర్నల్ లోని అలాగే ఎంటైర్ డే అంతా స్విగ్గీలోని మనకి పాజిటివ్ మూమెంటం అయితే కనబడిందండి. అయితే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే జెప్టో వాళ్ళు IPO ఫైలింగ్ వస్తూ క్విక్ కామర్స్ లో చాలా ర్యాపిడ్ గ్రోత్ అయితే ఉందని చెప్పి మాట్లాడడం జరిగింది. రెవెన్యూ గ్రోత్ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్తున్నారు. కాంపిటేటివ్నెస్ పెరుగుతున్నా కూడా బ్లింకిట్ అనేది ట్రాన్సాక్షన్ వాల్యూలో చాలా బాగా లీడ్ చేస్తుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేసుకున్నారండి. ఓవరాల్ గా సెక్టార్ తాలూకా ఎక్స్పాన్షన్ చాలా రాబస్ట్ గా ఉంది అని వాళ్ళు మాట్లాడడం ఏంటి అంటే ఈ రెండు స్టాక్స్ కూడా కాస్త పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. కానీ ఒక విషయం గమనించండి, ఎటర్నల్, స్విగ్గీ, ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న జెప్టో, ఇంతవరకు ఏ కారణం వల్ల బజ్ క్రియేట్ అయ్యి ఓ టెక్నాలజీ స్టాక్ అనో లేదు అంటే ఇంకేదో అని గ్రోత్ మనం చూస్తున్నాం అనుకుంటున్నామో ఆ గ్రోత్ లో కొన్ని కంపెనీస్ మాత్రమే సస్టైన్ అయ్యేలా కనిపిస్తున్నాయండి. స్విగ్గీ ఇప్పటికే పీకల్లో కష్టాల్లో కనిపిస్తుంది. ఎటర్నల్ బతుకు జీవుడా అంటూ కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. ఈ టైంలో ఇప్పుడు జెప్టో కూడా రావడం ఏంటి అంటే కాంపిటీషన్ ఇంకా పెరగబోతుంది. మొత్తానికి ఏంటి అంటే ఇలాంటి స్టాక్స్ లో ఫర్దర్ గా మనం ప్రాఫిటబిలిటీ ఎవరు బాగా ముందు తీసుకొస్తారనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తేనే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ సూటబుల్ గా ఉంటాయండి. లేదు అంటే మార్కెట్ లో నెరేషన్స్ విని మనం కనుక బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు పోతాయి. గుర్తుపెట్టుకోండి, కంపెనీలు నిజంగా మంచివే, గ్రోత్ అయితే వస్తుంది, కానీ కంపెనీలు ప్రాఫిటబుల్ గా ఏవి ముందు మారబోతున్నాయో వాటిని మనం ట్రాక్ చేద్దాం. నెక్స్ట్ మనం పనాసియా బయోటెక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 10% దగ్గరగా పెరిగిందండి. కారణం ఏంటంటే డెంగ్యూకి సంబంధించి వ్యాక్సిన్ దానికి ఇనిషియేటివ్ న్యూస్ ఈ కంపెనీలో బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. మీరు చూస్తే ఈ కంపెనీ రీసెంట్ టైమ్స్ లో సైలెంట్ గా చాలా బాగా పర్ఫామ్ చేసిన కంపెనీల్లో ఒకటండి. ఫర్దర్ గా ఈ గ్రోత్ కంటిన్యూ అవుతుందనేలాగా మార్కెట్ లో చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు. కొంచెం ఈ స్టాక్ లో మొమెంటం స్లో డౌన్ అయ్యి కాస్త వెనక తగ్గి ఏమైనా అవకాశాలు ఇస్తే ఎగరేసుకుపోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారండి. ఒక్కసారి ఈ కంపెనీ గురించి, ఇది బాగా టర్న్ అరౌండ్ అవుతున్న కంపెనీల్లో ఒకటండి. ఒక్కసారి దీన్ని స్టడీ చేసి అందరూ 100% ఫాలోఅప్ చేయాల్సిన కంపెనీగా మనం దీన్ని చూడొచ్చు. నెక్స్ట్ మనం NLC ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ గురించి చాలా మంది అడుగుతున్నారు, సార్ గవర్నమెంట్ ఇందులో వాటాలు అమ్మేస్తోంది, ఇది నెగిటివ్ న్యూస్ అని చెప్పి. ఒకటి గమనించండి, ఈ కంపెనీ గురించి ఒక 2 నెలల క్రితం మనం మాట్లాడుకుంటూ అతిపెద్ద బ్రేక్అవుట్ గా రెడీగా ఉంది అని చెప్పి మాట్లాడుకున్నాం. ఈ టైంలో గవర్నమెంట్ వాటాలు అమ్ముతోంది అంటే ఎంటైర్ వాటాలు అమ్మేస్తే మనం భయపడిపోవాలి. ఒక స్ట్రాటజిక్ సేల్ అయితే చేస్తున్నారండి, అంతకన్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ కంపెనీ దగ్గర ప్రాస్పెక్ట్స్ మనం చూడండి, ఇది ఏ సెక్టార్ లో ఉంది, ఆ సెక్టార్ లో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కంపెనీకి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఇవన్నీ మనం చాలా సార్లు మాట్లాడుకున్నామండి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుంటే మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, మీకు బ్రేక్అవుట్ రేంజ్ కనిపిస్తుంది. ఆ రేంజ్ కిందకు వచ్చే వరకు కూడా మనం దీంట్లో రిస్క్ ను భరించగలిగితే ఫ్యూచర్ లో గ్రోత్ చాలా బాగుంటుంది అని చెప్పడానికి కంపెనీ దగ్గర ఫండమెంటల్స్, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో ఉన్న పరిస్థితులు అన్ని మనకు చెప్తున్నాయండి. ఒకసారి అవకాశం ఉన్న వాళ్ళు ఇది ట్రాక్ చేయాల్సిన కంపెనీ అండి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఈ వాటాలు అమ్మేస్తోందన్న న్యూస్ వల్ల నెగటివిటీ వచ్చి స్టాక్ లో సెల్లింగ్ కనుక ఎక్కువైపోతే మనం చెప్పుకున్న ఆ రేంజ్ ఏదైతే ఉందో మీరు చూస్తారండి, ఆ రేంజ్ మీరు ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది. ఇక నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. డైలీ చార్ట్ లో క్లియర్ గా మనకు ఒక రేంజ్ అయితే ఫామ్ అయింది. నిన్న ఇవాళ కలిపి 2 క్యాండిల్ స్టిక్స్ ని మనం చూస్తే 23,100 నుంచి 23,250 మనకి చాలా ఇంపార్టెంట్ జోన్ కింద అయితే కనిపిస్తుందండి. ఈ జోన్ మనకి ఖచ్చితంగా సపోర్ట్ అవ్వాలని చూద్దాం. రాపటికి మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ లెవెల్ ఏది అంటే ఇవాల్టి హై అండి. అప్రాక్స్ గా 23,250 మనం రౌండ్ ఫిగర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ లెవెల్ మీద మార్కెట్ లో సస్టైన్ అయితే చాలా బెటర్ అండి. ఆర్ అట్లీస్ట్ 23,100 వరకు మార్కెట్ లో సపోర్ట్ తీసుకుంటూ సస్టైన్ అయినా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ టైంలో మన రూపాయి కొంచెం స్ట్రాంగ్ అవడం గానీ, లేదంటే గ్లోబల్ గా పరిస్థితులు ఇంకాస్త చక్కబడడం గానీ, ఇలాంటివి ఏమైనా జరిగితే మార్కెట్ లో ఇక్కడ నుంచి మనం ర్యాలీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
చేయొచ్చు. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ అందరూ కూడా కొంతవరకు దాడులు ఆపుతామని చెప్పారండి. ట్రంప్ కూడా నెక్స్ట్ 2-3 రోజుల్లో డీల్ వస్తుందంటే అనౌన్స్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ ఈ న్యూస్లన్నీ కూడా కొంత పాజిటివ్ గా ఉన్నా మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ కనుక ఇంకొంచెం తగ్గితే ఖచ్చితంగా మన మార్కెట్ లో మళ్ళీ ఒక చిన్న ర్యాలీ గ్యారంటీగా చూడడానికి అవకాశం ఉందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.